నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. ఈ ఫిలిం రైటింగ్ కోర్సులో మనము డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోవడం, దాన్ని ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకోవడం, ప్రాక్టికల్ ఏంటి, థియరీ ఏంటి, ఎట్లా రాసుకోవాలి, ఏం చేయాలి. ఇదేంటంటే గమ్మత్తుగా ఈ కోర్సు పర్టికులర్గా మిగతా వాటిలాగా ప్రాక్టికల్ వేరు థియరీ వేరు అన్నట్టు కాకుండా ప్రాక్టికల్ థియరీ కలిసి ఉంటాయి. అంటే థియరీలు చెప్పేదే ప్రాక్టికల్గా అప్లై చేసుకోవాలి, ప్రాక్టికల్లో అప్లై చేసుకోవాల్సిందాన్ని థియరీగా మాట్లాడుకోవాలి. ఈ ప్రాసెస్లో నడుస్తుంటుంది. కాబట్టి దాదాపుగా ఒక్కొక్క మాడ్యూల్లో ఏం చేస్తాము, ఎలా చేస్తాము డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. యాక్చువల్గా స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్తో స్టార్ట్ చేసి స్టేజెస్ ఆఫ్ ఫిలిం రైటింగ్లోకి షిఫ్ట్ అయిపోయి దాంట్లో కూడా ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ. అంటే ఒక కథ రాయడానికి ముందు ఏమేం చేసుకోవాలి, కథ రాసే ప్రాసెస్లో ఏమేమి ఎలిమెంట్స్ చెక్ చేసుకోవాలి, కథ రాసిన తర్వాత దాన్ని సినిమాకి అనుగుణంగా మలుచుకోవడానికి ఏం చేయాలి, ఈ మూడు ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ ప్రాసెస్లో పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీలో పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే గురించి డిఫరెంట్ మాడ్యూల్స్లో ఒక్కొక్క మాడ్యూల్లో 1-2 ఎలిమెంట్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఈరోజు ఆ పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లేలో క్లైమాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. క్లైమాక్స్ అంటే పరాకాష్ఠ, పతాక సన్నివేశము. భరతుడి నాట్యశాస్త్రం ప్రకారం దీన్ని పతాకము అంటాం. అంటే పీక్. పరాకాష్ఠ అంటే పైకి చేరింది, అన్నిటికంటే హయ్యెస్ట్ చేరింది అని అర్థం. అంటే ఒక 10 కొండలు ఉన్నాయనుకోండి, ఆ కొండల్లోకి అన్నిటికంటే పెద్ద కొండ ఏది, మనకు చూడగానే అన్నిటికంటే హయ్యెస్ట్ ఏది కనబడుతుంది అనేది మనం చెక్ చేసుకుంటే దాన్ని పీక్ అంటాం, హయ్యెస్ట్ పీక్. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అన్నిటికంటే హయ్యెస్ట్ పీక్ ఏది అంటే ఎవరెస్ట్ అంటున్నాం. దాని తర్వాత ఏవి అంటే నందాదేవి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మౌంట్ ఆల్ప్స్ కావచ్చు, గుడ్ హోప్ కావచ్చు. ఇట్లా రకరకాల పర్వతాలు మనకి ప్రపంచంలో ఉండే డిఫరెంట్ ఏరియాల్లో ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పీక్ హయ్యెస్ట్ ఉంటుంది. ఇప్పుడు షిమ్లా ఏరియాలోకి వెళ్ళామనుకోండి, జాకు హిల్స్ అనేది ఆ ఏరియాలో హయ్యెస్ట్. అట్లా జోషిమఠ్ ఏరియాలోకి వెళ్ళామనుకోండి, ఔలి కావచ్చు, నందాదేవి కావచ్చు, అవి హయ్యెస్ట్. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క హయ్యెస్ట్ ఉన్నట్టే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క హయ్యెస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఎలిమెంట్ని మనం చివర్లో పెట్టుకోవాలి అని ఫ్రెటాగ్ కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాన్నే మళ్ళీ ఒకసారి ఎలాబరేటెడ్గా ఎట్లా చేసుకుంటాము, ఎందుకు చేసుకుంటాము అనే దాని గురించి అప్పుడు చెప్పుకుంటాం. దీని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటాము అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ మాట్లాడుకోవడం ఇవాళ మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనకి సినిమా మొత్తం టోటల్ స్టోరీ అంతా ఇంట్రెస్టింగ్ ఉండాలని రూల్ లేదు, ఉండదు కూడా. ఉంటే అసలు ఇంకా అది హయ్యెస్ట్. అలాంటి స్టోరీలు దొరకడం చాలా 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 రేర్ ఆఫ్ ది రేరెస్ట్. మరి ఎలా? ఆ సినిమా మొత్తం మీద హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఉండే ఎలిమెంట్స్ ఏంటి, హుక్ పాయింట్స్ ఏంటి, ప్లాట్ పాయింట్స్ ఏంటి, ఈ ప్లాట్ పాయింట్స్లో కూడా కథని మలుపు తిప్పే ప్రాసెస్లో కూడా హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఉండే ఎలిమెంట్స్ ఏంటి. జనరల్గా కథని ఎప్పుడూ కూడా ఈ హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఉండే ప్లేస్లో ఆపేయడానికి ట్రై చేయాలి. ఇంకా ఇంత ఇంట్రెస్ట్ తర్వాత మళ్ళీ 1 గంట సేపో 2 గంటల సేపో సాగదీస్తూ ఉన్నామనుకోండి, ప్రేక్షకుడికి చిరాకేస్తుంది. ఎంతసేపు ఈ సోది అనిపించకుండా ఎక్కడైతే హయ్యెస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందో అక్కడతో ఇంకా కథ అయిపోయింది అనిపించేటట్టుగా చేయాలి. మీకు వాల్మీకి రామాయణం తీసుకుంటే రావణాసుర వధ తర్వాత ఇంకా కొంచెం, అంటే దీన్ని మనం ఏమంటామంటే సస్టైనింగ్ ది స్క్రీన్ ప్లే అంటాము. తర్వాత ఫాలింగ్ యాక్షన్లో కూడా చిన్న ఎలిమెంట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ని పెట్టి దాన్ని క్లోజ్ చేయడం అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మామూలు ఒక చిన్న సినిమాలోంచి తీసుకొని రామాయణం దాకా వెళ్దాం. ఇష్క్ సినిమా ఉంది. గుండెజారి గల్లంతయిందే సినిమా ఉంది. ఆ సినిమాలో నితిన్ గారు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ సంపాదించడానికి ట్రై చేస్తే ఆలీ గారు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ని అతను 123 అని చెప్పే ప్రాసెస్లో 1 2 3 4 5 6 అట్లా 129 అని చెప్తే 1 2 3 4 5 9 అని ఆయన అనుకొని అలా ఫీడ్ చేసుకుంటాడు. ఆ ఫీడ్ చేసుకున్న నెంబరు ఇంకొక అమ్మాయి
కనెక్ట్ అవుతుంది. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అనుకొని మాట్లాడేసి ఆ అమ్మాయిని ఫ్లాట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి కూడా ఇదేదో కొత్తగా ఉందే, మొహం చూడకుండా ప్రేమించుకోవడం భలే ఉంది అని ఆ అమ్మాయి ఫొటోస్ అన్ని ఫస్ట్ డిలీట్ చేసేసుకుంటుంది. వీడెవడో చూసి ఆ అమ్మాయి నన్ను చూడకుండా నన్ను ఇష్టపడేవాడెవడు, చూద్దాం నిజంగా అంత మంచి ప్రేమ ఉంటే బ్యూటిఫుల్, అలాంటి అదృష్టవంతరాలు ఇంకెవరుంటారు నేను తప్ప అనుకొని అతనితో కనెక్ట్ అవుతుంది. ఇద్దరు కలిసి ఫోన్లలోనే మాట్లాడుకుంటూ కొంతకాలం ట్రావెల్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా తను ఎవరికైతే ఫోన్ చేస్తున్నాడో ఆ అమ్మాయి వేరు, తను ఎవరినైతే ఇష్టపడ్డాడో ఆ అమ్మాయి వేరు అని తెలుస్తుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నా ఫోన్ ఎత్తట్లేదు అంటే నీ మొహం ఫోన్ చెయ్యి అంటే ఫోన్ చేస్తుంది. ఏది రాలేగా అంటుంది. మళ్ళీ చేస్తే వేరే అమ్మాయికి, ఆ అమ్మాయికి వెళ్ళింది హలో బంగారం అంటే ఆ అమ్మాయి వేరే అమ్మాయి మాట్లాడింది. షాక్. ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు కాదు అని చెప్పడం కోసమని ఫ్రెండ్ని రాయబారం పంపిస్తాడు. ఫస్ట్లో అమ్మాయి పాపం సరే ఏదో తప్పు జరిగిపోయింది ఓకే అనుకునే టైంలో మళ్ళీ ఒకసారి నీది తొక్కలో ప్రేమ, నేను అసలు సిన్సియర్ లవ్ అన్నట్టు మాట్లాడతాడు. అమ్మాయికి చాలా బాధేసి రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సరే ఇద్దరి ట్రావెల్ ప్రాసెస్లో తెలియకుండా ఇద్దరు సిన్సియర్గా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారని అర్థమైపోయింది. ఇప్పుడు లాస్ట్లో హీరో వెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడం కోసం ఆ అమ్మాయి ఏదైతే సజెస్ట్ చేశాడో ఆ చొక్కానే వేసుకొని అనుకోకుండా తెలియకుండా ఆ అమ్మాయి పట్ల తనకి ఎంత ఇది ఉంది అనేది ఒకసారి రియలైజ్ అయిపోయి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్ళాడు. చాలా అంత అయిపోయింది. ఇంకా మాట్లాడేసుకున్న తర్వాత మళ్ళీ సడన్గా ఇది కరెక్ట్ కాదు బంగారం అంటాడు. ప్రేక్షకుడికి షాక్. మళ్ళీ మొదటికి వెళ్తాడా, మళ్ళీ అరే నిన్ను అనుకోలేదు ఇంకొక అమ్మాయి అంటాడా ఏంటని ఒక చిన్న టెన్షన్ బిల్డ్ చేస్తాడు. అప్పుడు ఒక స్టూల్ వేసి హైట్ తీసుకో బంగారం అని. అమ్మాయి కొంచెం పొట్టి, నిత్యామీనన్ గారు పొట్టిగా ఉంటుంది, నితిన్ గారు హైట్గా ఉంటారు. కౌగిలించుకోవాలంటే అమ్మాయి పొట్టి కాబట్టి సరిగ్గా ఉండదని ఒక చిన్న స్టూల్ లాంటిది వేసి అమ్మాయి దాని మీద ఎక్కించి అప్పుడు కౌగిలించుకుంటాడు. ప్రేక్షకుడికి అప్పటిదాకా ఇది కరెక్ట్ కాదు బంగారం అనగానే ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏం పెంట పెడతాడు వీడు అని ఒక చిన్న టెన్షన్లోకి వెళ్తాం. సో దీన్ని సస్టైనింగ్ ది స్క్రీన్ ప్లే అంటిల్ అండ్ అన్లెస్ ది ఫిల్మ్ ఈజ్ ఓవర్, ప్రేక్షకుడు ఇంకా లేచి బయటికి వెళ్ళొచ్చు అనేంతవరకు కూడా ప్రేక్షకుని ఎంత గ్రిప్పులో పెట్టుకుంటాం మనము అనేదే కమర్షియల్. అందుకే రామాయణంలో మీరు అబ్జర్వ్ చేస్తే రావణవధ అయిపోయింది, క్లైమాక్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా హ్యాపీ అనుకోవడానికి లేకుండా ఒక 3-4 ఎలిమెంట్స్ ఉంటాయి. సీత ఇది చితిలోకి దూకడానికి ప్రయత్నం చేయడం సీతాదేవి, అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరే ప్రాసెస్లో భరతుడు అక్కడ ప్రాయోపవేశం చేయడానికి రెడీగా ఉండడం. నిజంగా రామాయణంలో ఒక రిలేషన్షిప్స్, ఆ ఎమోషనల్ బాండ్స్ ఎంత అద్భుతంగా క్రియేట్ చేయాలో, రామలక్ష్మణులు ఎలా బాణుతూ ఉంటారో భరత శత్రుఘ్నులు ఎలా బాణుతూ ఉంటారు, అట్లని భరతుడికి రాముడి మీద ప్రేమ లేదా? అద్భుతమైన ప్రేమ ఉంది. రాముడి బదులు రాముడి పాదుకలని సింహాసనం మీద పెట్టి తను ప్రతినిధిగా బానిసగా రాజ్య పరిపాలన చేశాడు భరతుడు. రాముడి దగ్గర నుంచి ఆ పాదుకలు తీసుకుంటూ రాముడి దగ్గర ఒక మాట తీసుకున్నాడు. 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక్కరోజు నువ్వు ఆలస్యం చేసినా, ఒక్కరోజు కాదు 1 గంట ఆలస్యం చేసినా నేను చితి పేర్చుకొని ఆ చితిలో దూకి ప్రాయోపవేశం చేసి చనిపోతాను. ఇప్పుడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత అయోధ్యకు వెళ్ళే ప్రాసెస్లో టైం ఉంది. మరి ఈ లోపల అక్కడ భరతుడు ప్రాయోపవేశం చేస్తే ఎట్లా? ఇంత టెన్షన్ పెట్టి ఆంజనేయుడిని ముందే పంపించి ఇట్లా రాముడు రావణాసురుడిని చంపేశాడు, హాయిగా అందరూ కలిసి అయోధ్యకు రాబోతున్నారు, నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు, రాముడికి స్వాగతం పలికే ఏర్పాట్లను చూసుకో అని ఆంజనేయుడు భరతుడికి చెప్పేటట్టు చేస్తే అప్పుడు భరతుడు రాముని రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వీళ్ళు ఈ లోపల పుష్పవిమానంలో అయోధ్యకి చేరారు. ఇంత టెన్షన్ లాస్ట్ మినిట్ వరకు కూడా, దాని తర్వాత కూడా మళ్ళీ కొన్ని చిన్నవి ఉన్నా కానీ అక్కడికి ఎండ్. అక్కడ దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ అని మనకి ఒక 11,000 సంవత్సరాల పాటు రాముడు రాజ్య పరిపాలన చేశాడు అని ముగించేస్తాడు. ఆ రాజ్యం ఎలా ఉండేది ఏంటి ఒక 2-3 అద్భుతమైన శ్లోకాలలో రామరాజ్యాన్ని వర్ణించి రాముడి పాలన పూర్తయింది అని రామాయణాన్ని కంప్లీట్ చేస్తాడు. అంటే ఒక పర్టికులర్ పీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కువసేపు లాగినట్టు అనిపించకూడదు ప్రేక్షకుడికి. ఈ క్లైమాక్స్ ఎలా ఉండాలి? మన సినిమా మొత్తం మీద హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఏది?
ఆ ఎలిమెంట్ని మనం చివరిలోకి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాము. మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నట్టు మనిషి యొక్క మైండ్ ప్రతి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల మధ్యలో ఒకసారి రిఫ్రెష్ అవుతుంది. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ తాలూకు ఇంపాక్ట్ ప్రేక్షకుడి మీద చాలా ఉంటుంది. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం. ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే ప్రేక్షకుడు థియేటర్లో నుంచి బయటికి వెళ్తున్నాడో ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రేక్షకుడికి నచ్చకపోతే సినిమా సరిగ్గా ఆడదు. నచ్చితే ముందంతా ఎలా ఉన్నా ప్రేక్షకుడు క్షమించేస్తాడు. అందుకని ఈ చివరి 30 నిమిషాలని మనం జనరల్గా క్లైమాక్స్ అంటున్నాము. మన సినిమా మొత్తం మీద హయ్యెస్ట్ ఇంట్రెస్ట్, చాలా ఎమోషనల్గా, ఇంకా క్లైమాక్స్ ఇంకేం జరుగుతుందో అని ఒక క్యూరియాసిటీని, ఒక ఎమోషనల్ స్ట్రక్ని ప్రేక్షకుడికి ఇచ్చి మనం ఆ క్లైమాక్స్ని కంప్లీట్ చేసుకోవాలి. మన సినిమా మొత్తం మీద మన కథలో హయ్యెస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఇవి మనం పట్టుకోగలగాలి. పట్టుకొని వాటిని తీసుకొని వెళ్ళి వీలైనంత వరకు చివరిలో ఎస్టాబ్లిష్ చేయాలి. జనరల్గా మన కథల్లో 90% కథల్లో హీరో విలన్ ముఖాముఖి ఎప్పుడైతే పోటీ పడ్డారో అక్కడే ఆటోమేటిక్గా మనకి క్లైమాక్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు రామరావణ యుద్ధాన్ని మించిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ రామాయణంలో ఏముంటుంది, కురుక్షేత్ర యుద్ధాన్ని మించిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ భారతంలో ఏముంటుంది, ఇట్లా ప్రతి కథలో వాళ్ళు సాధనలో లాస్ట్ మెట్టు ఎక్కడెక్కుతున్నారు ఏవి లేవనుకోండి, ఏం చెయ్యాలి? కథలో ఏం పెద్ద ఇప్పుడు ఉదాహరణకి కొన్ని కథలు చాలా ఎమోషనల్ కథలు, కానీ ఆ కథల్ని మనము విజువలైజ్ చేయడానికి ఏం చేయాలి? ఇది ఉండవు. ఇప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పొట్టి శ్రీరాములు గారు ఇద్దరూ గొప్ప యోధులు, వీరులు. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష కోసం, తెలుగు రాష్ట్రం కోసం, తెలుగు వాళ్ళ అభ్యున్నతి కోసం ప్రాణత్యాగం చేసిన ఇద్దరు మహానుభావులు. ప్రకాశం పంతులు గారి మీద సినిమాలు వచ్చాయి, టీవీలో ఎపిసోడ్స్ వచ్చాయి, కథలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి. పొట్టి శ్రీరాములు గారి మీద రాలా. ఎందుకు రాలేదు అంటే ఆయన జీవితంలో ఆ 56 రోజుల నిరాహార దీక్ష కంటే ఇంకా గొప్ప ఎలిమెంట్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. కానీ ప్రేక్షకుడికి అబ్బా ఈయన ఏమి యోధుడు. ప్రకాశం పంతులు గారు అలా కాదు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, చదువుకోవడానికి డబ్బులు లేవు, వాళ్ళ అమ్మగారు పూటకూళ్ళు పెడుతూ జీవితాన్ని గడిపేది. అలాంటి పరిస్థితుల్లో కేవలం ₹2 ఫీజు కట్టడం కోసం ఒంగోలు నుండి అద్దంకి వరకు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ అక్కగారిని అడిగితే అక్కగారు లేవురా అంటే మళ్ళీ తిరిగి నడుచుకుంటూ ఒంగోలు వచ్చేంత కష్టాల్లో పెరిగాడు ఆయన. వాళ్ళ అమ్మగారు తను మడిగట్టుకునే పట్టు చీరని తాకట్టు పెట్టి తడిబట్ట కట్టుకొని భోజనం పెడితే అంత పర్వాలేదు లేరా, ఒక గంట సేపు తడిబట్టలతో ఉంటే ఏమవుతుంది, ఆవిడకి జలుబు చేసి జ్వరం వచ్చి ఇన్ని చేసినా భరిస్తూ పూటకుళ్ళ ఇల్లు నడిపేది. ఆ పట్టు చీరను తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రకాశం గారికి ఇస్తే ఆయన ఫీజులు కట్టుకున్నాడు. అంత కష్టాల్లో ఆయన పెరిగాడు. అక్కడి నుంచి ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారని ఆయన గైడ్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజమండ్రి వెళ్ళిపోతూ ఒరే ఇల్లు సర్దుకుందాం రారా అని ప్రకాశం పంతులు గారిని అక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక 3 రోజులు ఇల్లు సర్దడం అయిపోయింది. ప్రకాశం పంతులు గారు రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇద్దరు గురు శిష్యులు ఏడ్చుకుంటూ కూర్చున్నారు. చాలా బాధ కలుగుతుంది. అక్కడికి వెళ్తే ఎలా బతకాలో తెలియదు. ఇప్పటిదాకా గురువుగారు ఉన్నారని ఒక ధైర్యం ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే చదువేమైపోతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పోనీ ప్రకాశం ఇక్కడే ఉండరాదయ్యా అని ఆయన అడిగాడు. ఎలా ఉండను మాస్టారు ఎట్లా అంటే నేను చెప్తాను లేరా అని చెప్పి ఆయన ఒక 4 వారాలు అంటాం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో భోజనం పెడతారు, చదువుకోవడానికి సహాయం చేస్తారు. అట్లా కొన్ని వారాలు మాట్లాడుకొని నాలంవారి సత్రంలో భోజనం ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇమ్మానేని హనుమంతరావు గారు నాయుడు గారు, ప్రకాశం పంతులు గారు బ్రాహ్మడు, వాళ్ళ ఇంట్లో భోజనం చెయ్యడు. అందుకని నాలంవారిది బ్రాహ్మణుల సత్రం. ఆ కాలంలో నియమాలు చాలా ఉండేవి. ఎంత తిండికి లేకపోయినా కానీ ఆ కట్టుబాట్లు వాటిని దాటితే సమాజంలో వాళ్ళకి ఆ విలువ ఉండేది కాదు. వాళ్ళని సమాజం నుంచి వెలివేసేవాళ్ళు. అప్పటికీ ప్రకాశం పంతులు గారు సముద్రయానం వచ్చారని హిందూ సంఘం వల్ల ఆయన వెలివేస్తామని ఉత్తరం రాశారు.
దానికి ఆయన ఘాటుగా సమాధానం చెప్పారు, అది వేరే విషయం అనుకోండి. సో అలాంటి కట్టుబాట్ల సమయంలో ఆయన, నాయుడు గారికి పర్వాలేదు, ఆయన కొంచెం ఓ మోస్తరు స్థితిలోనే ఉన్నాడు. ఆయన కూడా అక్కడికి కొత్తగా వచ్చారు, కొత్తగా ఆయనకు ఏదో ఉద్యోగం దొరుకుతుంది, ఆయనకు ఇంకా కుదురుకోలేదు. అయినా సరే వాళ్ళ ఇంట్లో తినకుండా కొంతమంది వారాల ఇళ్లలో ఏర్పాటు చేసి ఆయన తీసుకొని వెళ్ళి నాళంవారి సత్రంలో కొంత భోజనాలు ఏర్పాటు చేస్తే అలా వారాలు చేసుకుంటూ పెరిగిన ప్రకాశం పంతులు గారు తర్వాత డిగ్రీలు పాస్ అయ్యి సెకండ్ ఇయర్ పీరియడ్గా అక్కడ ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి లా చదవడానికి బారిస్టర్ చేయడానికి లండన్ వెళ్ళి చదువుకొని వచ్చి ఇక్కడ వాళ్ళందరితోటి యుద్ధం చేసి అక్కడి నుంచి తిరిగి చెన్నై వెళ్ళి చెన్నైలో సెటిల్ అయ్యి కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి అక్కడి నుంచి తను స్వతంత్ర పోరాటం కోసం మొత్తం అన్నిటినీ వదిలేసుకొని తన లైఫ్ని అలా ముందుకు సాగించాడు. అన్ని కష్టాలు పడి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా మొత్తం అన్నీ వదిలేసుకొని దేశం కోసం త్యాగం చేసిన ఆయన చిరుగుల చొక్కా కనిపించకుండా పైనుంచి ఒక షాలు కప్పుకొని తిరిగితే అప్పుడు కూడా గాంధీ గారు నువ్వు పార్టీ కోసం ఇచ్చిన విరాళాలని నువ్వు తినేస్తున్నావట, అందుకని నువ్వు పోటీ చేయడానికి అనర్హుడు అని ఉత్తరం రాశారు. ఈయన గాంధీ గారికి ఒక రిటర్న్ ఉత్తరం రాశాడు. అయ్యా, నేను మామూలు మనిషిని, ప్రజల జీవితంలో అన్నీ త్యాగం చేసిన రాజకీయ నాయకులు బతకడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఎవరైనా కోటీశ్వర్లు, టాటా బిర్లా లాంటి వాళ్ళు నిధులు సమకూరిస్తే అవి తింటూ బతకడం. 2, నాయకుడికి ఎప్పుడు ఏది అవసరమైతే ప్రజలే దాన్ని సమకూర్చడం. నేను 2వ పద్ధతిలో బతుకుతున్నాను. అంటే మొదటి పద్ధతిలో టాటా బిర్లాలు కుప్పలు పెడితే నువ్వు బతుకుతున్నావు, నీలాంటి వాడివి నన్ను అనే అర్హత నీకు లేదు. ఎందుకంటే ఊటీలో ఉండే ఇళ్ళు 2 ఇళ్ళు, తర్వాత ఒంగోలులో ఉండే ఇళ్ళు, రాజమండ్రిలో ఉండే ఇళ్ళు, చెన్నైలో ఉండే ఇళ్ళు మొత్తం జాతీయ పాఠశాలలకు త్యాగం చేసేసి బొప్పన హనుమంతరావు అనే ఆయన ఒక ఇంట్లో మేడ మీద ఒక చిన్న గదిలో ఒక స్టవ్ పెట్టుకొని 2 గిన్నెలతో సంసారం సాగిస్తున్న ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసిన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. అలాంటి నికార్సైన నిస్వార్థ జీవిని నువ్వు ప్రజల డబ్బు బొక్కేస్తున్నావు అన్నారు. అలాంటి కష్టాలు పడ్డాడు కాబట్టి ప్రకాశం పంతులు గారి జీవితం మనకి సినిమాలు ఉన్నాయి. లాస్ట్ చివరి దశలో 90 ఏళ్ల వయస్సులో కూడా ఎక్కడో పల్లెటూళ్ళలో ఎవరికో అన్యాయం జరిగిందంటే వెళ్ళి వాళ్ళ తరపున పోరాడి ఆ ఎండలో వడదెబ్బ తగిలి చనిపోయిన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. చాలా అద్భుతమైన జీవితం అయింది. అందుకని ఆయన జీవితం సినిమాగా వచ్చింది, నాటకంగా వచ్చింది, టీవీ సీరియల్గా వచ్చాయి, టెలిఫిల్ములుగా వచ్చాయి. కానీ పొట్టి శ్రీరాములు గారిది రాలేదు. ఎందుకు రాలేదంటే ఆయన జీవితంలో ఇంత ఎత్తుపల్లాలు లేవు, క్లైమాక్స్లు లేవు. సో అలాంటి ఒక్క క్లైమాక్స్ మాత్రమే ఉంది ఆయన జీవితంలో, ఇంకేం లేవు. అందుకని ఆయన సినిమాలుగా రాలి. అప్పటికి మేము ప్రయత్నం చేశాము. ఆయన ముందు చేసిన నిరాహార దీక్షలు, గాంధీ గారికి ఆయన ఉన్న సాన్నిహిత్యము, తర్వాత ఒక పార్టీ కోసం ఆయన పడ్డ కష్టాలు, క్రమశిక్షణలు, వీటన్నిటితోటి కేబీ తిలక్ గారు నన్ను పొట్టి శ్రీరాములుగా పెట్టి ఒక సినిమా చేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. కేబీ తిలక్ గారు చనిపోవడం, తర్వాత ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళకపోవడం, ఇవన్నీ జరగడం వల్ల అది ఇంకా సాకారం జరగలేదు. అది ఎప్పటికైనా సరే పొట్టి శ్రీరాములు గారి జీవితాన్ని సినిమాగా చేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. సఫలమవుతుందని ఆశిద్దాం. సో అందులో ఇప్పుడు ఎక్కడైతే ఈ ఎత్తుపల్లాలన్నీ ఈ 2 జీవితాలను మనం బేరీజ్ వేసుకుంటే ప్రకాశం పంతులు గారి జీవితంలో ఉండే ఈ పీక్స్ ఒకదాని మీద ఇంకోటి, ఇంకోటి కంటే ఇంకోటి ఇట్లా పెరుగుతూ ఎట్లాగైతే క్లైమాక్స్ వరకు వెళ్ళాయో ఆ కథ ప్రేక్షకులకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్ట్రైట్గా రాముడు తండ్రి మాట ప్రకారం అయోధ్యను పరిపాలించాడు. ఇంకేముంటుంది? మీకు అబ్జర్వ్ చేస్తే కూడా రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళి 14 సంవత్సరాలు అడవిలో ఉన్నారు. కానీ ఈ 14 సంవత్సరాల్లో వాల్మీకి ఒక 10 సంవత్సరాలని ఇలా తోసేశాడు. ఎందుకు తోసేశాడు? పెద్ద ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏం లేవు అందులో. లేచారా, పళ్ళు తెచ్చుకున్నారా, పూజ చేసుకున్నారా, తిన్నారా, పక్క సాధువు దగ్గరికి వెళ్ళారా, వాళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకున్నారా, మళ్ళీ వచ్చారా, పడుకున్నారా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఈ టైపులోనే
ఒక దాదాపు 10 ఏళ్ళు గడిచిపోయాయి. స్టార్టింగ్లో కొంతమంది రాక్షసుల్ని సంహరించారు, చిత్రకూటం నుంచి పంచవటికి మారారు, ఆ పంచవటికి మారే ప్రాసెస్ ఇవన్నీ వెళ్ళిపోయేవే తప్ప పీకులు లేవు, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేవు. అందుకని దాన్ని అలా తోసేసి శూర్పణఖ రావడం వరకు మొత్తం కలిపి ఒక 2-3 సర్గల్లో జరిపేశాడు వాల్మీకి. అంటే ఒక రచయితగా ఫిల్మిక్ స్పేస్, ఫిల్మిక్ టైం అని మనం ఇవాళ మోడర్న్ టైంలో మాట్లాడుకుంటున్న టెక్నిక్ ఆ కాలంలో వాల్మీకి పాటించాడు, వ్యాసుడు పాటించాడు. భారతంలో కూడా పాండవులు 13 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. 13 ఏళ్ళ అరణ్యవాసంలో మహా అయితే ఘోషయాత్ర, తర్వాత ఒక 2-3 ఇన్సిడెంట్లు, సైంధవుడి ఇన్సిడెంట్, ఇట్లాంటి ఒక 2-3 ఇన్సిడెంట్లు తప్ప మిగతాదంతా ఏమీ అక్కర్లా, తోసేశారు ఫిల్మిక్ స్పేస్. 13 సంవత్సరాలని మనకి తిప్పి కొడితే ఒక 15-20 నిమిషాల్లో కంప్లీట్ చేసేశారు. ఎందుకని? మనకు కావాల్సిన క్లైమాక్స్ వరకు విడివిడిగా వడివడిగా వెళ్ళాలి. ఎంత వేగంగా వెళ్తే ఆ క్లైమాక్స్ని ఎంత ఎఫెక్టివ్గా మనకు చూపిస్తే అంత ఇంట్రెస్టింగ్గా సినిమా చూస్తాము. మనకి ఇప్పుడు గీత గోవిందం సినిమా తీసుకుందాం. గీత గోవిందం క్లైమాక్స్ ఏంటి? ఆ అమ్మాయి తనను ప్రేమిస్తుందనే విషయం హీరోకి అప్పటిదాకా తెలియదు, అప్పుడు తెలిసింది. ఈ లోపల పెళ్లి సెటిల్ అయిపోయింది. తనను కాదన్నది అనుకున్న అమ్మాయి తను కాదన్న అమ్మాయి అయింది. ఇప్పుడు తను కాదన్న అమ్మాయిని తనని ఇష్టపడింది అని తెలిసి తనేం చేయాలి? ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డాడు. పెళ్ళి అయిపోతుంది, పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతుంది, మేడం అంటున్నాడు, చీపు అవతలకి అంటుంది, ఏం చేయాలో తోచని పరిస్థితి. అక్కడ పెళ్లి జరిగిపోతుంది, ఇటు తను రోడ్డు మీద పడ్డాడు, ఏం చేయాలో తెలియదు. నిజానికి సినిమా మనకి ఒక లూప్డ్ స్క్రీన్ ప్లేతో స్టార్ట్ అవుతుంది. మనం టైప్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే గురించి ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. దీన్ని లూప్డ్ స్క్రీన్ ప్లే అంటాం, అంటే ఫ్లాష్ బ్యాక్లో చెప్పడానికి లూప్డ్ స్క్రీన్ ప్లే అంటాం. అంటే ఓపెనింగ్లోనే కథ ఎండింగ్కి వచ్చింది, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా క్లైమాక్స్ ఒకటే మిగిలింది. క్లైమాక్స్ ఏం చేయాలి? ఓ చిన్న మామూలు లవ్ స్టోరీలో ఎప్పుడు కూడా భయంకరమైన క్లైమాక్స్లు ఉండవు. ఉన్న దాంట్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి అనేది మనం ట్రై చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫిదా మీరు అబ్జర్వ్ చేస్తే, ఫిదా సినిమా ఒక లవ్ స్టోరీ. ఎక్కడో ఒక ఫారిన్లో ఉండే ఒక అబ్బాయి, ఇండియాలోనే పల్లెటూళ్ళలోనే ఉండాలి అనుకునే ఒక అమ్మాయి, ఇద్దరి మధ్యలో ఒక లవ్. ఇద్దరు హ్యాపీగా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు అనుకునే టైంలో ఆ అమ్మాయికి అతని మీద ఒక అపార్థం కలిగింది. ఈ పల్లెటూళ్ళన్నీ తొక్కలోవి, ఏముంది ఇక్కడ, హాయిగా ఫారిన్ వచ్చేయని ఒక అమ్మాయితో అతను చెప్తున్నాడు. అయితే ఆ అమ్మాయితో అతను ఎందుకు చెప్తున్నాడు అనే విషయం తెలియని ఏమే అతను అపార్థం చేసుకుంది. తర్వాత అతను ఈ అమ్మాయిని అప్రోచ్ అవ్వడానికి ఎన్నిసార్లు ట్రై చేసినా కట్ చేసింది. ఒక చిన్న వాళ్ళ ఫ్రెండ్ చేసిన ఒక చిన్న పనితో ఈ అమ్మాయి హర్ట్ అయిపోయి ఈగోతోటి పక్కింట్లో ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి సెల్ఫీ దిగి పంపించింది. ఆ సెల్ఫీ చూసి వాళ్ళు సంబంధానికి వచ్చారు. కథ అంతా ముందుకెళ్ళిపోయింది. పెళ్ళి కాబోతుంది. పెళ్ళి ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అక్కకి ఒంట్లో బాగాలేదు కాబట్టి సపోర్ట్ చేయడం కోసమని ఫారిన్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫారిన్ వెళ్ళింది. ఆ అమ్మాయిని చూస్తే ఇతనికి ఇష్టం, కానీ అమ్మాయి రిజెక్ట్ చేసిందని ఒక చిన్న ఈగో. ఈ రెండింటి మధ్యలో అతను కొట్టుమిట్టాడుతున్నాడు. అతను ఒక అమ్మాయి కోసం తన ప్రేమను దూరం చేసుకున్నాడు అని ఆ అమ్మాయి అతన్ని ఫీల్ అవుతుంది. ఇద్దరి మధ్యలో ఆ క్లాష్ నడుస్తూ ఉంటుంది. క్లైమాక్స్ వరకు వెళ్ళేసరికి ఆ అమ్మాయి తన తండ్రి కోసం, తను ఆ దేవుళ్ళో ఉండడం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేసింది అనేది ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి అమ్మాయి పెళ్లి అయిపోవాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి ఈ అమ్మాయిని ఈ పెళ్లికి ఒప్పించినా కూడా ఆ అమ్మాయి తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనే బాధ, ఆ ఎమోషన్లో తను ఎవరైతే ప్రేమించాడో వాడు తన కోసం అన్నీ వదిలేసి ఇక్కడికొచ్చి ఉండడానికి రెడీ అయిపోయాడు అని తెలిసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా కౌగిలించేసుకొని నా కోసం అన్నీ వదిలేచేస్తున్నావా అని ఏడ్చేసింది. ఈ ఎమోషన్ ప్రేక్షకుడికి మామూలు లవ్ స్టోరీ ఫైట్లు భంబంబోలు ఏం లేవు అక్కడ. కానీ ఎమోషనల్ క్లైమాక్స్ అంటాం, ఫిజికల్ క్లైమాక్స్, ఎమోషనల్ క్లైమాక్స్ అని. జనరల్గా క్లైమాక్స్లో 2 రకాల క్లైమాక్స్ ఉంటాయి, కొన్నిసార్లు 2 కలిపి ఉంటాయి, ఫిజికల్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్. ఉదాహరణకి ఫిజికల్ క్లైమాక్స్ అంటే ఫైట్ పెడతాం, హీరో వెళ్ళి విలన్ వాళ్ళని చితగొట్టడం. ఉదాహరణకి అలవైకుంఠపురంలో వీళ్ళ తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశాడు, వీళ్ళ సామ్రాజ్యాన్ని అంతా కొలాప్స్ చేయడానికి ట్రై చేశాడు, వీళ్ళ వ్యాపారాన్ని అంతా కబ్జా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అలాంటి వాడు అయినా సరే వీళ్ళ నాన్న పెంపుడు తండ్రి వీడిని లాగి బయటికి గెంటేశాడు. ఇక అవన్నీ నాకు అక్కర్లేదు అని వెళ్ళిపోయిన పరిస్థితుల్లో
తన మేనమరదలు, యాక్చువల్గా ఇతని మేనమరదలు. ఆ అమ్మాయిని వాడు ఎత్తుకుపోయి సంతకం పెడితే తప్ప, మొత్తం ఆస్తి నా పేరు మీద రాసిస్తే తప్ప ఈ అమ్మాయిని వదలను అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అసలు పెంపుడు కొడుకుని పంపిద్దామనే ప్రయత్నంలో ఉంటే ఇతను వద్దు వద్దు అని చెప్పి ఇతనికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే పెంపుడు తండ్రి ఫోన్ విని నాకు సంబంధం లేదని పెట్టేశాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మొత్తం ఆస్తి మేనగోడల కోసం రాసియడానికి సిద్ధపడ్డారో అప్పుడు వెళ్ళాడు. అక్కడ ఫిజికల్ క్లైమాక్స్. ఫైట్ చేశాడు, వాడిని చంపేశాడు, మొత్తం ఆ పేపర్లని చింపేసి అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఇది ఫిజికల్ క్లైమాక్స్ అంట. ఎమోషనల్ క్లైమాక్స్ అంటే నాన్నకు ప్రేమతో. ఫైట్ లేదు, డిషిమ్ ఫైట్ చేయట్లా. అక్కడ తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడు. తన తండ్రి చనిపోయే లోపల వాడి పతనం చూద్దామనుకున్నాడు. వాడిని పతనం చేసి తండ్రి దగ్గరికి వచ్చేసరికి తండ్రి చనిపోయాడు, దాదాపుగా చనిపోయాడు. అప్పుడు నాన్న లే నాన్న అని ఒక ఎమోషనల్గా అతన్ని కదిలించి అతను ఒక్కసారి లేచి ఎస్ చూశాడు, వాడి పతనం చూశాడు, తర్వాత చనిపోయాడు. ఎమోషనల్. అక్కడ ఫైట్ డిషిమ్ ఏముండవు. ఎందుకని అక్కడ ఎమోషన్ ఇంపార్టెంట్. కొన్ని చోట్ల ఫిజికలు ఎమోషను రెండు మిక్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఉదాహరణకి అడవిరాముడు లాంటి సినిమా అనుకోండి, హీరోయిన్లని ఇద్దరిని ఎత్తుకుపోయి అక్కడ పెట్టారు, ఎమోషన్ ఉంది, ఎట్ ది సేమ్ టైం వెళ్ళి అక్కడ ఫైట్ చేసి వాళ్ళని విడిపించుకొని తేవాలి. ఎమోషను ఫిజికల్ రెండు కలిపి మనం కొన్ని సినిమాలలో చేసుకుంటాము. ఈ రెండు కలిసి ఉన్నదా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్లైమాక్స్ అనేది ఎమోషనల్ క్లైమాక్స్ ఎప్పుడు కూడా ప్రేక్షకుడి మైండ్లో కూర్చుంటుంది. ఫిజికల్ క్లైమాక్స్ ఓకే. ఇప్పుడు ఉదాహరణకి టెంపర్ సినిమా ఉంది. టెంపర్ సినిమా నిజంగా ఎమోషనల్ క్లైమాక్స్ తీసుకొని వెళ్ళి ప్రేక్షకుడిని ఇట్లా పిండేసి వదిలేశాడు. క్రైసిస్. తను ఏదైతే సీడీ ఉందనుకున్నాడో ఆ సీడీని మన లాయరే తీసుకెళ్ళి అవతల వాళ్ళకి అప్పచెప్పేశాడు. ఏదైతే ప్రధానమైన సాక్ష్యం ఉందనుకున్నామో ఆ సాక్ష్యం జీరో అయిపోయింది. కారణం మన లాయరే. ఇప్పుడు ఏం చెయ్యాలి? రాత్రి వాడిని చితక్కొట్టి బీచ్లో పడేశారు, మళ్ళీ ఇంకే అడ్డు రాకుండా. అలాంటి పరిస్థితుల్లో రిటర్న్ వచ్చి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తను చనిపోయినా పర్వాలేదు, ఆ దుర్మార్గులు తప్పించుకోకూడదు. అందుకని జడ్జితో, యువర్ ఆనర్, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపింది 4 కాదు 5. నువ్వు చూసావా అని అడిగితే చూడడం కాదు, 5వ వాడిని నేనే. కోర్టు మొత్తం ఒక్కసారి షాక్. ఎవరికి తెలియదు. అందరూ కొంతమంది అందులో నెగిటివ్గా తీసుకున్నారు. అతని గురించి తెలిసిన వాళ్ళు షాక్ తిన్నారు. పర్టికులర్గా అప్పటిదాకా ఆ క్యారెక్టర్ని అపార్థం చేసుకొని అసహించుకున్న ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది, పోసాని కృష్ణమురళి గారు చేశారు. ఆయనకి తెలుసు జరిగిందేంటో, షాక్ తిన్నాడు. సో ఇంత ఎమోషనల్గా సినిమాని తీసుకుని వెళ్ళి క్లైమాక్స్ ఇచ్చేశారు. మరి తారక్ లాంటి మంచి హీరో, అవతల వైపు వాళ్ళకి ఉరిశిక్ష పడింది, అతను వాళ్ళతో పాటు ఇతనికి కూడా పడింది. ఇతను సరే, ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసి అన్నయ్యకి ఏం కాకూడదు, నా చెల్లెలికి రేపు చేసిన వాళ్ళకి శిక్ష పడకపోయినా పర్లేదు కానీ అంత మంచివాడికి శిక్ష పడకూడదు అని ఇంకో సీడీ నా దగ్గర ఉంది, ఇంకో కాపీ నా దగ్గర ఉందని చెప్పింది. ఓకే, ఇప్పుడు తారక్ బయటకు వచ్చేస్తాడు. మరి వాళ్ళు జైల్లో ఉరిశిక్ష పడితే చాలా. ఇక్కడ దీని తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం ఇంకొక పాయింట్, ముగింపు గురించి. ఒక మాడ్యూల్లో మనం ఈ ముగింపు అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఎందుకు మళ్ళీ ఫిజికల్ క్లైమాక్స్ పెట్టుకున్నారు, ఒక ఫైట్ పెట్టుకున్నారు అనే దాని గురించి మళ్ళీ అక్కడ కూడా మనం మాట్లాడుకుంటాం. ఆ ఫిజికల్ క్లైమాక్స్ కూడా లేకపోతే తారక్ లాంటి ఒక మంచి ఫైట్ ఫిజిక్ అన్నీ ఉన్న ఆర్టిస్ట్ని మనం పెట్టుకొని వాళ్ళందరూ ఉరిశిక్ష పడింది అని చచ్చారు అంటే ప్రేక్షకుడికి ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. అందుకని ఫిజికల్ క్లైమాక్స్ని కూడా ఈ ఎమోషనల్ క్లైమాక్స్ని చేసి ఫిజికల్ క్లైమాక్స్ కూడా చేశారు. సేమ్ మనకి అలవైకుంఠపురంలో కూడా తండ్రి అతన్ని బయటికి క్రైసిస్ పాయింట్, ఒక మొత్తం హీరో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి ఆ క్యారెక్టర్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. రోడ్డు మీద పడిపోయాడు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తండ్రి దగ్గరుండి చూసుకోలేడు, తల్లిని కాపాడుకోలేడు. వాళ్ళు మొత్తం సర్వనాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు, విలన్ బ్యాచ్ వీళ్ళని కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంత భయంకరమైన సిచ్యుయేషన్స్. ఇలాంటి సిచ్యుయేషన్ నుంచి మళ్ళీ ఫిజికల్ క్లైమాక్స్కి చిన్న కన్వర్షన్ పెట్టుకొని కథని ముందుకు నడుపుకున్నాము. ఇట్లా మనము రకరకాల క్లైమాక్సెస్ని మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని తీసుకొని వెళ్ళగలిగితే ప్రేక్షకుడు
సినిమా థియేటర్లో నుంచి బయటికి వెళ్ళే టైంకి సాటిస్ఫైడ్గా ఫుల్ సాటిస్ఫాక్షన్తో బయటికి వెళ్తాడు. వెళ్తే సినిమా హిట్ అవుతుంది. దీన్నే మనం కమర్షియల్ ఎలిమెంట్స్ అని అంటున్నాం. అందుకే క్లైమాక్స్ ఎంత బాగుంటే, క్లైమాక్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే ప్రేక్షకుడికి సినిమా అంత నచ్చుతుంది. క్లైమాక్స్ బాగా లేకపోతే సినిమా నచ్చదు. ఇది సిద్ధాంతం. షాఫ్ట్ అకాడమీ మన కోసం రకరకాల కోర్సెస్ని డిజైన్ చేసింది, ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫైన్ ఆర్ట్సు, ఫిలిం మేకింగు, యానిమేషను, ఈ 3 వింగ్స్కి సంబంధించి ఒకే చోట చాలా రకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తున్న ఏకైక ఇన్స్టిట్యూషన్ షాఫ్ట్ అకాడమీ. అది కూడా అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, తర్వాత బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ కావచ్చు, ఇట్లాంటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ అఫిలియేషన్ తోటి మనకి అథెంటిక్ సిలబస్తో సర్టిఫికేషన్ ఇస్తూ అతి తక్కువ ఫీజులతో, అది కూడా మిడిల్ క్లాస్ వాడు అఫోర్డ్ చేయగలిగిన ఫీజులతోటి మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫైన్ ఆర్ట్స్లో మనకి డ్రాయింగు, పెయింటింగు, డిజిటల్ పెయింటింగు, స్టోరీ బోర్డింగ్ ఇట్లాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. ఫిలిం మేకింగ్లో యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, స్క్రిప్ట్ రైటింగ్ ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి. యానిమేషన్లో 2D యానిమేషను, 3D యానిమేషను, విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లా రకరకాల టూల్స్ మీద, తర్వాత సాఫ్ట్వేర్స్ మీద మనకి బోల్డ్ అన్ని డిఐతో సహా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ అన్నీ నేర్చుకోగలిగితే మనం ఇంకా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో కమాండింగ్ కలిగిన వాళ్ళం అవుతాము. అన్నీ నేర్చుకోలేకపోయినా కొన్ని నేర్చుకోగలిగితే, మేజర్ ఇన్పుట్స్ ఏవైతే మనకి సినిమాకు అవసరమో అవన్నీ నేర్చుకోగలిగితే మనం ఇండస్ట్రీలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెక్నీషియన్గానో లేకపోతే క్రియేటర్గానో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఎట్లాగైతే స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ను కూడా ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.